ఆఫర్ లెటర్ వచ్చింది, సిటీసీ 18 LP అన్నారు, హ్యాపీగా హెచ్ఆర్ కాల్ యాక్సెప్ట్ చేశారు. బట్ 1 మంత్ తర్వాత శాలరీ స్లిప్ వచ్చింది, 1.05 lakhs మాత్రమే వచ్చింది అనుకోండి. అయ్యో నా ప్యాకేజ్ 18 lakhs కదా, ఇదేంటి కట్ట అనిపిస్తుంది. వెల్కమ్ టు ద మిస్టరీ కాల్డ్ వేరియబుల్ పే. ఈ వీడియోలో మీకు టోటల్ క్లారిటీ ఇస్తాను అనమాట. అసలు వేరియబుల్ పే అంటే ఏంటి, ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, స్విచ్ చేస్తున్నప్పుడు జాగ్రత్తలు ఏంటి, షుడ్ యూ యాక్సెప్ట్ హై వేరియబుల్ పే ఆఫర్స్ ఆర్ నాట్ అని చెప్పేసి. సో లెట్స్ డీకోడ్ దిస్ ఇన్ ఫ్రంట్ లైన్ స్టైల్. వేరియబుల్ పే అంటే పర్ఫార్మెన్స్ బేస్డ్ పేమెంట్స్ అనమాట. మీకు ఏదైతే ఫిక్స్డ్ గా రాదో మీ పార్ట్ ఆఫ్ యువర్ సాలరీ నుంచి అదే వేరియబుల్ పే. ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్, టీమ్ గోల్స్, కంపెనీ ప్రాఫిట్స్, అప్రైజల్స్ ఆర్ బిజినెస్ రివ్యూస్. ఎగ్జాంపుల్, సిటీసీ మీకు 18 LP ఉంటే ఫిక్స్డ్ 14 LPA, వేరియబుల్ 4 LPA అన్నారు అనుకోండి. ఫిక్స్డ్ అమౌంట్ ని మంత్లీగా ఇస్తారు. వేరియబుల్ పే ఇయర్ ఎండ్ లో లేకపోతే హాఫ్ ఇయర్లీ ఆర్ క్వార్టర్లీ, ఎలాగంటే అలాగా, అది కంపెనీ పాలసీస్ బట్టి ఉంటుంది అనమాట. ఇందులో కొన్ని కామన్ మిత్స్ ఏంటి, వాటి రియాలిటీ చెక్ ఏంటో చూద్దాం. చాలా మంది సిటీసీ చూసి హ్యాపీ అవుతారు, బట్ ఇన్సైడ్ లో ట్రాప్స్ ఉంటాయి అనమాట. సిటీసీ హై ఉంటుంది అంటే 24 LPA అంటారు, బట్ యాక్చువల్ ఫిక్స్డ్ అందులో 17 LPA ఉంటుంది, వేరియబుల్ 7 LPA ఉంటుంది. టార్గెట్ మిస్ అయితే లేదా కంపెనీ లాసెస్ లో ఉంటే, టీమ్ పర్ఫార్మెన్స్ అనేది బిలో పార్ ఉంటే, వాటన్నిటి వల్ల మీ వేరియబుల్ పే అనేది రాకపోవచ్చు లేదా డిలే కూడా అవ్వచ్చు. సో వేరియబుల్ పే ని క్యాష్ గా కన్సిడర్ చేయకండి అన్లెస్ క్లియర్లీ ప్రామిస్డ్. మీకు ప్రామిస్ చేస్తాం, పక్కాగా ఇస్తామని తప్పించి దాని మీద నమ్మకాలు పెట్టుకుని వేరే ఏదన్నా మీ ప్లాన్స్ మీరు వేసుకోకండి. అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి, లేకపోతే ఏదో ఫోన్ కొనుక్కోవాలని చెప్పేసి వేరియబుల్ పోతే చాలా మందికి ప్లాన్స్ ఉంటాయి. అలాంటి వేయకండి ముందే. హెచ్ఆర్ చెప్పేది వినడం కాదు, క్లియర్లీ అడగాలన్నమాట. ఫిక్స్డ్ వర్సెస్ వేరియబుల్ బ్రేకప్ చెప్పండి అని అడగండి. ఒకవేళ ఆఫర్ వచ్చిన తర్వాత సిటీసీలో 18 LP ఉంటే ఎంత ఫిక్స్డ్ ఎంత వేరియబుల్ అనేది మీరే క్లియర్ గా అడిగి తెలుసుకోండి. వేరియబుల్ పర్ఫార్మెన్స్ క్రైటీరియా ఏంటి అనేది మీరు అడగండి. టీమ్ బేస్డా, ఇండివిజువలా, లేకపోతే కేపీఐసా అని చెప్పేసి. లాస్ట్ ఇయర్ యావరేజ్ పే అవుట్ ఎంత ఇచ్చారో అనేది అడగండి. ఈజ్ ఇట్ గ్యారంటీడ్ ఆర్ నాట్ అనేది కూడా అడిగి తెలుసుకోండి. సమ్ కంపెనీస్ లో అప్ టు 3 LPA అంటారు, బట్ ఓన్లీ 50K ఇస్తారు. అప్ టు అన్నారు కాబట్టి కంపెనీస్ చేయొచ్చు అలాగా, ఎందుకంటే 50,000 ఇవ్వచ్చు, 1,00,000 ఇవ్వచ్చు, లేదా 25,000 కూడా ఇవ్వచ్చు, ఎంతైనా ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ మీకు ఒక ప్రో టిప్, ఆఫర్ లెటర్ లో పాయింట్ మెన్షన్ చేయడం కంపల్సరీ. వేగ్ గా ఉంటే ఆస్క్ క్లారిఫికేషన్. అంటే ఒకవేళ ఆఫర్ లెటర్ సరిగ్గా మెన్షన్ చేయకపోతే ఖచ్చితంగా మీరు అడగాల్సింది అనమాట. ప్రోస్ అండ్ కాన్స్ అనాలిసిస్ అనేది చూద్దాం. ప్రోస్ ఆఫ్ వేరియబుల్ పే ఏంటి అంటే పర్ఫార్మెన్స్ బూస్ట్ అవుతుంది, వర్క్ కి ఇది ఒక మోటివేషన్ లా ఉంటుంది. ఇఫ్ కంపెనీ పర్ఫార్మ్స్ వెల్ యూ ఎర్న్ మోర్. ట్యాక్స్ బెనిఫిట్స్ ఇన్ సమ్ ఏరియాస్, వీటి వేరియబుల్ పే ని మీరు టాక్సిబుల్ గా కన్సిడర్ చేయక్కర్లేదు. కాన్స్ ఆఫ్ వేరియబుల్ పే వచ్చేసి ఏంటంటే నాట్ గ్యారంటీడ్. ఒకవేళ మీకు వేరియబుల్ పే అసలు గ్యారంటీడే కాకపోతే ఖచ్చితంగా రిస్క్ అనేది ఉంది. ప్యాకేజ్ హైగా కనిపిస్తుంది, బట్ యాక్సెస్ సాలరీ తక్కువ అనిపిస్తుంది, ఇది కూడా ఒక కాన్ అనుకోవచ్చు. ఇన్కన్సిస్టెంట్, ఒకవేళ బడ్జెట్ లో కట్స్ ఉంటే మీ వేరియబుల్ పే ఇంపాక్ట్ అవుతుంది. అంటే ప్రపంచంలో ఎవరికి ఏమైనా కూడా మీ వేరియబుల్ పే ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి, ఒకవేళ మీరు క్లారిటీగా అడిగి తెలుసుకోకపోతే. సో ఇఫ్ యూ హ్యావ్ సమ్ హోమ్ లోన్స్, ఈఎంఐ బటన్స్ ఆర్ డిపెండెంట్స్, స్టేబుల్ ఫిక్స్డ్ పే ఇస్ బెటర్ అని నేనైతే చెప్తాను. కొన్ని రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం. ప్రవీణ్ అని చెప్పేసి QA ఇంజనీర్ అనమాట. రీసెంట్ గా ఆఫర్ వచ్చింది తనకి 21 LPA, బట్ 16.5 LPA తనకి ఫిక్స్డ్. ఫస్ట్ ఇయర్ లో కంపెనీ లాస్ ఉంది, వేరియబుల్ పే పడలేదు. శాలిని అని చెప్పేసి డెవాప్ స్టూడెంట్ 20 LPA ఆఫర్ వచ్చింది, 18 ఫిక్స్డ్, 2 lakhs వేరియబుల్ పే. టీమ్ ఎక్సీడెడ్ గోల్స్ అని చెప్పేసి 2.5 lakhs వేరియబుల్ పే వచ్చింది అనమాట. జాక్ పాట్ అక్కడ, ఎందుకంటే వాళ్ళ గోల్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ కేపీఎస్ ఏమైనా టీమ్ యాజ్ అ టీమ్ వాళ్ళు దాన్ని పార్ చేశారు. సో బెస్ట్ పర్ఫార్మెన్స్ కింద తనకు 2.5 lakhs వేరియబుల్ పే కూడా ఇచ్చింది. తను ఒక స్టార్ట్అప్ లో వర్క్ చేస్తుంది. ఇక్కడ లెసన్ ఏంటంటే సేమ్ వేరియబుల్ పే డిఫరెంట్ అవుట్కమ్స్, కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ కంపెనీ అండ్ ఇట్స్ పర్ఫార్మెన్స్ అనుకోవచ్చు అనమాట. ఫైనల్ అడ్వైస్ ఇక్కడ నేను ఏమిస్తానంటే, నెక్స్ట్ టైం జాబ్ స్విచ్ చేసేటప్పుడు వేరియబుల్ పే ని బోనస్ లాగా కన్సిడర్ చేయండి, ఇది ఒక ఫిక్స్డ్ సాలరీ అయితే కాదు. ఆఫర్ యాక్సెప్ట్ చేయక ముందు క్లారిటీగా అడగండి. సిటీసీలో 20 LPA ఉంటే యాక్చువల్ మంత్లీ సాలరీ ఎంత అని అడగండి. ఆఫర్ లెటర్ లో ప్రాపర్ గా రిటర్న్ ఉందో లేదో చూడండి. ఇఫ్ వేరియబుల్ పే ఇస్ లెస్ దెన్ 20% ఆఫ్ టోటల్ సిటీసీ, థింక్ ట్వైస్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కంపేర్ టేక్ హోమ్ వర్సెస్ సిటీసీ, నాట్ జస్ట్ ప్యాకేజ్. సాఫ్ట్వేర్ జాబ్ అంటే సాలరీ ఒకటే కాదు, క్లారిటీ అండ్ కంట్రోల్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ టైం హెచ్ఆర్ కాల్ వచ్చినప్పుడు సిటీసీలో ఫిక్స్డ్ ఎంత, వేరియబుల్ ఎంత అని అడగండి. ఇట్స్ యువర్ రైట్ యాక్చువల్లీ. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఎవరైతే కంపెనీ స్విచ్ అయ్యే వాళ్ళు ఉన్నారో, లేకపోతే లేటెస్ట్ గా జాబ్ వచ్చే వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. మేబీ వాళ్ళకు కూడా ఒక క్లారిటీ అనేది రావచ్చు. అలాగే ఫ్రంట్లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ ఇంకా వస్తూనే ఉంటుంది. అండ్ ఐఎమ్ కృష్ణ, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.